Hi viewers, welcome to Telugu Job Portal, National Board of Examinations NBE. ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో పూర్తి సమాచారం వీడియోలో ఉంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా మోడిఫై చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, పూర్తి సమాచారం మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో ఒక అవగాహన అనేది వస్తుంది. సో ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అనేవి. వీటికి సమయం కూడా దగ్గర పడుతుంది ఆన్లైన్ అప్లై చేయడానికి. ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయని వారు ఉంటే ఒకసారి అప్లై చేయండి. పూర్తి సమాచారం కోసం ఛానల్లోని వీడియోస్ని చెక్ చేయండి. ముందుగా ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లై చేసే కంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ బదులు వేరేవారు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నా, మీరు బయట వేరే చోట ఇంటర్నెట్ కేఫ్లో ఎక్కడైనా అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నా సరే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా క్యాండిడేట్ సంబంధించిన వివరాలు, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి. వీటికి ఓటీపీ వస్తుంది. మీకు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఫర్దర్గా అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయగలరు. కమ్యూనిటీ, అడ్రస్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఈ పోస్ట్కి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. సో మనకి 10th నుంచి ఇంటర్, డిగ్రీ ఏమేదో చదువుకున్నారో పూర్తి వివరాలు ఉండాలి. ఏ సబ్జెక్ట్ చదువుకున్నారు, పర్సంటేజ్ ఎంత, మొత్తం ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, యూనివర్సిటీ ఏంటి, బోర్డు ఏంటి, మొత్తం డీటెయిల్స్ కావాలి. తర్వాత ఇక ఎక్స్పీరియన్స్ కాకుండా అదర్ కంప్యూటర్ స్కిల్స్ సంబంధించిన కాలమ్స్ కూడా ఉంటాయి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయడానికి అవి కూడా రెడీ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ అనేవి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, కమ్యూనిటీ, మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మనకి ఈ కేటగిరీ వరైతే మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఉండాలి. ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనకి పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇది కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఉండాలి. సో మనకి ఈ ఇమేజ్ ఏ విధంగా మార్చుకోవాలో మీకు చెప్తాను. తర్వాత డాక్యుమెంట్స్, ఒక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మీకు ఏంటంటే 30 నుంచి 100 KB మధ్యలో ఉంటే సరిపోతుంది ఇమేజ్ జేపీజీ ఫార్మాట్లో. తర్వాత డాక్యుమెంట్స్ అంటే ఈ సర్టిఫికేట్స్ కానీ, ఐడెంటిటీ ప్రూఫ్ కానీ మీరు 50 KB నుండి 1 MB మధ్యలో పీడిఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. సో ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీకు డాక్యుమెంట్స్ మీరు ఫోటోగ్రాఫ్ కానీ, సిగ్నేచర్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అంటే మీ సర్టిఫికేట్స్ స్కాన్ చేసే ముందు DPI 200 పెట్టుకోండి. మీకు రిజల్యూషన్ స్కాన్ అవుతుంది. అప్పుడు స్కాన్ అయిన తర్వాత మీరు ఇమేజ్ మీరు మోడిఫై చేసుకుంటే వీళ్ళు ఏమైతే మెన్షన్ చేశారో ఆ సైజు లోపల ఉంటుంది. సో ఒకవేళ సైజు మంచి మీరు ఒక 600, 300 ఆ రిజల్యూషన్ పెడితే ఏమవుతుందంటే ఇమేజ్ క్వాలిటీ అనేది పెరిగిపోతుంది. సో అప్పుడు మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయడానికి ఇబ్బంది పడతారు. సో ఒకవేళ ఇంకా సైజ్ కానీ పెరుగుతుంది అనుకుంటే కనుక మీరు ఫోటోషాప్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. యాక్చువల్లీ సపరేట్గా ఈ పీడిఎఫ్లకి డాక్యుమెంట్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఫోటోషాప్లో ఇమేజ్ ఎలా సైజ్ మాడిఫై చేసుకోవాలంటే సపరేట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మీకు ఆన్లైన్లో ఏ విధంగా మాడిఫై చేసుకోవాలో ఒక వెబ్సైట్ చెప్తాను. సో మనకి ఇది pickresearch.com అనే ఒక వెబ్సైట్ ఉంది. మనకి ఇందులో మీరు ఇమేజ్ చూపిస్తున్న ఏ విధంగా మాడిఫై చేయాలని చెప్పేసి. సో ప్రజెంట్ నేను ఒక ఇమేజ్ని ఇందులో డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం జరిగింది, ఒక శాంపుల్ ఇమేజ్ కోసం ఇది. సో ఇక్కడ మీరు ఇమేజ్ని ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన రొటేట్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈ 16:3% ఇచ్చారు. సో 3 cm ఇచ్చారు. ఇదే విధంగా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. మీకు ఏ ఫార్మాట్లో కావాలి. తర్వాత ఇక్కడ మీరు కస్టమ్ సైజులోకి వెళ్ళొచ్చు. సో మనకి పిక్సెల్సా, పర్సెంటా, విడ్తా, హైట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలో అది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జస్ట్ సెంటీమీటర్స్ నుండి సెంటీమీటర్ పిక్సెల్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ అంటే ఎస్ఎస్సికి కానీ చాలా ఆన్లైన్ అప్లికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలో కొన్ని వీడియోస్ చేస్తాం. అందులో మీకు ఎటువంటి ఇమేజ్ని ఏ విధంగా మాడిఫై చేసుకోవాలంటే పూర్తి సమాచారం ఉంటుంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. సో వన్స్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఫస్ట్ మనకి అంటే మీరు ఒకసారి వెబ్సైట్లో బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్, మీరు బేసిక్ డీటెయిల్స్ అని మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ అవుతుంది. సో అది ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే మీరు ఒక పోస్ట్ మాత్రం అప్లై చేసుకోగలరు. ఆ రిజిస్ట్రేషన్ ఐడి మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేస్తే కనుక మీ క్యాండిడేట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అవుతుంది. స్టార్టింగ్ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి ఫీల్డ్ మార్క్స్ అంటే స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ మార్క్ అందులో ఉన్న ఆప్షన్ మీరు ఎంటర్ చేయాలి, ఖాళీగా వదిలిపెట్టకూడదు. ఎటువంటి బ్రౌజర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మొత్తం చదవండి. ఇన్స్ట్రక్షన్ మొత్తం చదివిన తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ వేయాల్సి ఉంటుంది మీది. తర్వాత మొబైల్ నెంబర్,
మీ ఈమెయిల్ ఐడి. సో ఇవి ఎంటర్ చేసి ఇక్కడ మీరు జనరేట్ ఓటీపీ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఓటీపీ అనేది వస్తుంది ఈమెయిల్కి. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే వన్స్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి కొన్ని అలర్ట్స్ వస్తాయి. మీరు ఏమైతే ఎంటర్ చేశారో మళ్ళీ చెప్తుంది కరెక్టా కాదని చెప్పేసి. సో అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వన్స్ మీరు ఈ జనరేట్ ఓటీపీ బటన్ ప్రెస్ చేయగానే డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. అది ఈ ఫార్మేట్లో ఉంటుంది. ముందుగా మీ మెయిల్ వెళ్ళి చెక్ చేస్తే నో రిప్లై NBA 2020 ఈ పేరు ఈ సబ్జెక్ట్తో మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. అందులో ఇక్కడ మీకు ఓటీపీ ఉంటుంది. సో ఆ ఓటీపీని కింద మీరు ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అంటే ఓటీపీ హ్యాస్ బిన్ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక అలర్ట్ వస్తుంది. ఓటీపీ వ్యాలిడ్ మీకు అయితేనే నెక్స్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు. ఆ అలర్ట్ మీరు ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో తర్వాత మీకు డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ మీరు టిక్ చేసేసి కింద సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఒక అలర్ట్ వస్తుంది మళ్ళీ. సో మీకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బేసిక్ది మళ్ళీ మీరు మాడిఫై చేసుకోలేరు. సో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదా అని అడుగుతుంది. మీరు కరెక్ట్ ఎంటర్ చేస్తే నేను ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, మీ అప్లికేషన్ నెంబర్కి ఒక నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు ఇది డీటెయిల్స్ ఈమెయిల్ కూడా వస్తుంది, మీకు ఈమెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఒకసారి ఈమెయిల్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ మీ పేరు ఉంటుంది. మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. వీటిని యూజ్ చేసి మీరు వెబ్సైట్కి ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి లాగిన్ ఫామ్ అనేది సో ఈ విధంగా లాగిన్ ఫామ్ ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లాగిన్ కూడా మీరు ఓపెన్ చేయని పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఈమెయిల్కి ఏమైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది రెండు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి మీరు ఏమైతే స్టార్టింగ్లో ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పైన టాప్లో మీకు ఫస్ట్ రాగానే ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత మీరు ఈ పర్సనల్ డీటెయిల్స్లోనే కొంచెం అదర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫైనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే బేసిక్ టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఫైనల్గా ఫీజు పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇందులో మీకు ఇంతకుముందు మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఏమైతే ఇచ్చారు డీటెయిల్స్ అవి వస్తాయి. తర్వాత దాంతోపాటుగా మీ మ్యారిటల్ స్టాటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఈ NB ఆర్గనైజ్ సంబంధించి మీరు ఏమన్నా రెగ్యులర్ కానీ నాన్ రెగ్యులర్ ఎంప్లాయీసా, డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీ మీరు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. దాని తగ్గట్టు ఆప్షన్స్ ఇవ్వాలి మీరు, అయితే ఎస్ అని కాకపోతే నో అని. తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఫోటో ఐడి ప్రూఫ్, మనకి పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటి మీరు అది ఏమైతే ఇస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ ఐడి నెంబర్కి ఎంటర్ చేయాలి. తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేయండి. మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ మనకి ఈ కరస్పాండెన్స్ రెండు ఒకటే అయితే ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదే అడ్రస్ మీకు కిందకు వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది, కరస్పాండెన్స్ కమ్యూనికేషన్ అడ్రస్ వేరే ఉంటుంది. అటువంటి వారు కమ్యూనికేషన్ అడ్రస్ ఒక పైన రాయండి, పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ రాయండి. అంతా అయిపోయిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఆల్రెడీ మీరు డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఈ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత డేటా సేవ్ సక్సెస్ఫుల్ అలర్ట్ వస్తుంది. తర్వాత మీరు ఓకే బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసే సెక్షన్ ఇది. అంటే మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఆ కోర్స్ 10th తర్వాత ఏ బోర్డు చదువుకున్నారు, స్కూల్ నేమ్ ఏంటి, ఎన్ని పర్సెంటేజ్ ఎంత వచ్చింది, మీకు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, సబ్జెక్ట్స్ వారీగా మీరు 1 by 1 ఎంటర్ చేయాలి. తర్వాత సేమ్ అదేవిధంగా 12th క్లాస్ మనకి ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకి డిగ్రీకి ఏంటంటే ఇక్కడ ఒక ముందు ఒక డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో సెలెక్ట్ చేసుకోండి మీరు సబ్జెక్ట్స్ అన్నీను. తర్వాత గ్రాడ్యుయేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏ యూనివర్సిటీ, ఏ కాలేజ్, ఏ సబ్జెక్ట్ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, సేమ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఒకవేళ ఇంకా డిగ్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ యాడ్ ఎ న్యూ సబ్జెక్ట్ అంటే కొత్తగా మళ్ళీ సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. కొన్ని ఆప్షన్స్ మీకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో తర్వాత సేమ్ మనకి 10th ఇంటూ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ సంబంధించిన క్వాలిఫికేషన్ కాలం కూడా ఉంటుంది. సో అందులో మీరు డేటా ఎంటర్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఒక అలర్ట్ వస్తుంది. ఏంటంటే ఈ ప్రజెంట్ నోటిఫికేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అవసరం లేదు, డిగ్రీ క్వాలిఫికేషన్ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది. డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, పీజీ అవసరం లేదని చెప్పి ఒక అలర్ట్ వస్తుంది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. మీకు ఎంటర్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే పర్వాలేదు. తర్వాత కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్, మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే MS ఆఫీస్ అదర్ ఏమైనా స్కిల్స్ ఉంటే ఎస్ పెట్టి ఆ ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు రాయండి.
తర్వాత ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఏ కంపెనీలో పనిచేస్తారు, మీ డెసిగ్నేషన్ ఏంటి, ఏమేమి డ్యూటీ పెర్ఫామ్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తారు అవంతా ఎంటర్ చేయాలి. ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే యాడ్ న్యూ అంటే కొత్త కాలం యాడ్ అవుతుంది, అందులో మీరు ఎంటర్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే డిలీట్ లాస్ట్ అంటే డిలీట్ అయిపోతుంది. తర్వాత లాంగ్వేజ్. సో మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ డిఫాల్ట్గా అందులో ఆప్షన్స్ ఇచ్చే ఉంటాయి. అక్కడ మీరు మీకు ఏ లాంగ్వేజ్ రాయడం వచ్చు, మాట్లాడవచ్చు, చదవడం వచ్చు అంతే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఇలాగా. తర్వాత అదర్ లాంగ్వేజ్ తెలుగు ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఈ తెలుగు, ఇంగ్లీష్, హిందీ కాకుండా అదర్ లాంగ్వేజ్ ఏమన్నా వస్తే ఇక్కడ యాడ్ న్యూ రో అంటే కొత్త రో యాడ్ అవుతుంది. ఆ లాంగ్వేజ్ ఎంటర్ చేసి రీడ్, రైట్, స్పీక్ అంతా మీరు చెక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. మీకు డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ ఒక మెసేజ్ వస్తుంది, ఓకే బటన్ ప్రెస్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్ అనమాట. ఇందులో మీరు ఆ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th, 12th గ్రాడ్యుయేట్ సంబంధించిన ప్రొవిజనల్ మార్క్ షీట్ రెండు అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు స్టార్ మార్క్స్ ఉంటాయి చూడండి, అవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్. తర్వాత మీరు పెట్టిన కేటగిరీని బట్టి మీకు ఇక్కడ స్కాన్ కాపీ అంటే మీరు పీడబ్ల్యూడి కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఈఎస్ఎం కానీ ఇలా డిఫరెంట్ కేటగిరీ ఉంది. సో క్యాష్ సంబంధించింది మీకు సర్టిఫికేట్ మోడిఫై చేసి పెట్టుకోవాలి, అది అప్లోడ్ చేయాలి. తర్వాత ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్. అప్పుడు ఈ విధంగా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బ్రౌజర్ని మీ డెస్క్టాప్ మీద కానీ సిస్టమ్లో ఎక్కడ ఉందో అక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఫోటోని డెస్క్టాప్ నుంచి డ్రాగ్ చేసి తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ మీరు వదిలేసినా అది తీసుకుంటుంది. సైజ్ ఇక్కడ ఇచ్చిన ప్రకారం 30 to 100 KB మధ్యలో సైజ్ ఉండాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ మీరు సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ వస్తుంది, ఫోటో అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇదే విధంగా సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ 1 by 1 అప్లోడ్ చేయండి. సో మనకి ఇక్కడ ప్రతిదీ ఒక్కొక్కటి ఉంటుంది, కానీ గ్రాడ్యుయేట్ సంబంధించిన కాలం అంటే ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్ సంబంధించిన కాలంలో ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రాడ్యుయేట్ సంబంధించిన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకోటి మార్క్ షీట్ అనమాట. సో మీరు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేద్దామంటే ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఈ రెండు అప్లోడ్ చేయాలి ఈ సెక్షన్లో. ఫస్ట్ ఇది సెలెక్ట్ అయి ఉంటుంది, అప్లోడ్ చేయండి. తర్వాత ఇది సెలెక్ట్ చేసి ఆ మార్క్ షీట్ అప్లోడ్ చేయండి. సేమ్ ఇదే విధంగా 1 by 1 మీరు చేసుకుంటూ రావాలి. సో అంతా అయిపోయిందని మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ మీకు అప్లోడ్ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. సో తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్స్ 3 సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కనుక హైదరాబాద్ ఒకటి, తర్వాత విజయవాడ, విశాఖపట్నం. ఇక మనకి తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా సెంటర్స్ మీరేమో రాద్దాం అనుకుంటే ఒకటి బెంగళూరు ఉంది, తర్వాత కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, ఇవన్నీ తెలుగు రాష్ట్రాల దగ్గరగా ఉన్నవి. మిగతావన్నీ కూడా నాకు సంబంధించిన సెంటర్స్ అవి. తర్వాత మీరు పెట్టిన కేటగిరీని బట్టి మీకు ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది. సో మనకి తర్వాత డిక్లరేషన్ అనేది చదివి టిక్ చేయండి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఐ అగ్రీ ఉంటుంది, అక్కడ టిక్ చేసి మీరు ముందు ప్రివ్యూ చూడండి. మీరు ఏమైతే ఎంటర్ చేసే డీటెయిల్స్ అని మీకు ప్రివ్యూ అనేది చూపిస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి, డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. అరిష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. అన్ని క్లియర్గా ఉంటే ఓకే బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ సంబంధించిన పేజ్ వెళ్తుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మనీ అనేది పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ కానీ, మీ నెట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్బీఐ ఒకటి మాత్రమే ఆప్షన్ వస్తుంది. మిగతా ఆప్షన్స్ కోసం ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మనీ అనేది పే చేయండి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్, ఇందులో మనకి అదర్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కాకుండా భీమ్ యూపీఐ దీని ద్వారా మీరు పే చేసుకోవచ్చు, లేదా నెఫ్ట్ అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా అదర్ బ్యాంక్ కస్టమర్స్కి మాత్రం నెఫ్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకుని మ్యాక్సిమం మీరు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనీ అనేది పే చేసేయండి. సో ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఫీ ఎంత, జిఎస్టీ ఎంత, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది పేమెంట్ దగ్గర వస్తుంది. మీ కేటగిరీని బట్టి ఫీజు ఎంత, అదర్ ఛార్జెస్ ఎంత కలుపుకుని ఫైనల్ అమౌంట్ ఉంటుంది, ఇది పే చేయాల్సి ఉంటుంది మీరు. సో తర్వాత మీకు పేమెంట్ ఒకవేళ మధ్యలో ఆగిపోయినా అయితే పేమెంట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేసిన ఒక మీకు మెసేజ్ వస్తుంది చివరిగా, అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, కాకపోతే పేమెంట్ పెండింగ్ అని చెప్పేసి. సో చాలామంది ఇక్కడ మీ పేమెంట్ ఫెయిల్యూర్ అయిపోయినా లేదా ఇక్కడతో మీకు నెట్ ఏమన్నా డిస్కౌంట్ అయినా సరే ఇక్కడతో మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది కానీ పేమెంట్ అనేది అవుతుంది. అప్పుడు వారు ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఈ లాగిన్ ఫామ్ ఓపెన్ చేయండి. అందులో మీకు ఈమెయిల్కి వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ప్రొఫైల్కి వెళ్తారు కదా, అప్పుడు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఆ పైన ఇక్కడ మీకు గో టు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళండి. అప్పుడు కింద ఇది వస్తుంది మనకి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత రెండో ఆప్షన్ వస్తుంది, మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్, ఇలా చివరి వరకు వెళ్ళి డైరెక్ట్గా మీకు పేమెంట్ పేజ్ అని వస్తుంది. పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అవుతుంది.
ఇది ఫ్రెండ్స్ మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.